కోటీశ్వరుడు అయ్యేవాడు ఉంటాడు, పోలీసు అయ్యేవాడు ఉంటాడు, మిలిటరీ వాడు అయ్యి ఉంటాడు, దొంగ అయ్యేవాడు ఉంటాడు. దానిలో పుట్టిన అమ్మాయి మంచి అందగత్త అయి ఉండేది. కొంతమంది అమ్మాయిలు చండాలంగా ఉండొచ్చు, కొంతమంది చాలా తప్పుగా ఉండొచ్చు. ఇక్కడ అందరూ అలేలాగా ఎందుకు లేరంటే అక్కడున్న 12వ స్థాన భావాన్ని ఎప్పుడైతే మనం చూసుకోగలుగుతామో అక్కడ నుంచి జాతకంలో ఉన్న గ్రహాల యొక్క పరిస్థితులు చూసుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారనే చెప్పగలిగిందే శాస్త్రం. ఇక్కడ ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు పుట్టిన వాళ్ళందరూ ఈ 2 అవర్స్ లగ్నం ఉంటుంది. 2 అవర్స్ లగ్నం ఉన్నంత మాత్రాన ఆ 2 గంటలు ఉన్న లగ్నాన్ని బేస్ చేసుకొని జాతకం చూస్తూ ఉంటాం. బేస్ చేసుకున్నప్పుడు చాలామంది జాతకంలో కలిసి వస్తాయి, కొంతమంది కలిసి రావు. అంటే ఈ టైంలో పుట్టిన వాళ్ళందరూ కూడా బాగా కలిసి రావాలండి అన్నారు, కానీ కలిసి రావట్లే. ఎందుకనంటే అతని జాతకాన్ని ఎక్కడైతే ఉందో ఆ జాతకంలో 12వ స్థాన బలం ఎట్లా ఉంది, ఆ భావానికి సంబంధించిన గ్రహస్థితులు చూసుకొని, తర్వాత అతను వచ్చిన విధానాన్ని తీసుకొని, తర్వాత అతను ఇప్పుడు ఆ సెకండ్లో పుట్టిన వాళ్ళందరూ అందరూ ఒకే రకంగా ఉండాలి కదా, ఒకే రంగులో ఉండాలి, ఒకే కలర్లో ఉండాలి, ఒకే యాక్టివిటీ ఉండాలి. కానీ అందరికీ అది ఉండదు. ఒకే గుణం కూడా ఉండాలి, ఆ గుణం కూడా ఉండదు. ఎందుకంటే అక్కడ ఉన్న 12వ స్థానం ఇది చూడడం మానేశారు జనం.